ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఆర్జీవి గారు కూడా ఎమోషనల్ బయట కనబడరు, బట్ సినిమాలలో మంచి ఎమోషన్ ఉంటుంది. ఆర్జీవి గారితో కంపేర్ చేసుకునే అంత ధైర్యం లేదు నాకు. నేను ఒక టాపిక్ వచ్చింది కూడా చెప్తాను. ఆర్జీవి అనే గంధపు వృక్షం కింద అదృష్టవశాత్తు పెరిగిన ఒక గడ్డి మొక్కలు అంటాను. కరెక్ట్గా చెప్ప మా ఇద్దరి స్థాయి భేదం అంటే అది. ఓకే, ఆ చెట్టు ఆ వృక్షం కింద ఉంది కాబట్టి దీనికి కొంచెం సువాసన వచ్చి ఉంటుంది బహుశా, అంతమించి ఏం కాదు. అసలు ఆయనతోటి ఏ రకమైన పోలిక లేదు. ఓకే, సరిపోను. మోడెస్ట్ కోసం చెప్పట్లేదు. ఆయనతో ఆయన దగ్గర వర్క్ చేయకపోయి ఉంటే కృష్ణవంశీ స్టైల్ ఇలా ఉండేది కాదండి. డెఫినెట్గా అనుమానం లేదు. ఆయన దగ్గర పనిచేసినందువల్ల కొన్ని మురికి తొడుగులు పగిలిపోయినాయి. ఓకే, అంత గొప్పగా ఇన్స్పైర్ చేసిన ఆర్జీవి గారితో మీకు ఎందుకు విభేదాలు వచ్చాయి? అప్పుడు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు. విభేదాలు లేవు. ఇప్పుడు విభేదం వేరు, డిఫరెన్స్ ఇన్ ఐడియాలజీస్ వేరు. ఓకే, ఏ విషయంలో? కరెక్ట్గా చెప్పాలంటే అంత ప్రామినెంట్ మ్యాటర్ ఏం కాదు. గులాబీకి ముందు అనగనగా ఒక రోజు టైంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన సినిమా ఎలా ఉండాలంటే నేను ఎలా ఉండాలంట. ఓకే, ఎందుకు నువ్వు నా మాట వింటలేదు అని అంటారు. సార్ ఇది గులాబీకి ముందు అనగనగా ఒక రోజు అనే సినిమాకి ఫస్ట్ సోకాల్డ్ రిఫ్ట్ అనేది మేబీ సోకాల్డ్ రిఫ్ట్ అనే మాకేం కాదు. అక్కడ స్టార్ట్ అయినా ఇలాగైతే నేను చేయను సార్ అన్నా. చేయకపోతే అలా కూడా నేను కదా ప్రొడ్యూసర్ని అంటే ప్రొడ్యూసర్ అని ఫోర్స్. ఇలాంటిది ఏదో చిన్నది ఒక ఫన్ ఆర్గ్యుమెంట్ ఓకే జరుగుంటుంది. తర్వాత బికాజ్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మై ఓవర్ ఎంథూజియాస్టిక్ నేచర్ డెఫినెట్గా బడ్జెట్ కంట్రోల్ తప్పదు. ఒక కొత్త డైరెక్టర్ మీద ఒక కొత్త హీరో మీద ఎంతవరకు వెళ్ళగలగాలో వెళ్ళకుండా ఇంకా దాటి వెళ్ళిపోయాను. 2 సార్లు వార్న్ చేశాను, ఇది కరెక్ట్ కాదు ఉంచి బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, చూసుకో. ఓకే, ఆయన అప్పటికే హిందీ దాంట్లో బిజీగా ఉన్నారు. ఆయన సరే నాకు అర్థం కాలేదు, పట్టుకుంటే వెళ్ళిపోతున్నాం. సో 5 డే వచ్చి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తోటి అకౌంట్స్ చూసుకుని ఇది కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదని నన్ను పిలిచి చెప్పేశారు, వద్దు ఇంకా రేపు నుంచి నీకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నది, నువ్వు మా అన్నయ్య. సరే ఓకేనా అని. సరే అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు అని అన్నా. ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాను మరి, ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయటం అంటే ఈ సినిమా జరుగుతుంది కదా, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తాను. మీ దగ్గర ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను కదా, చేయగలవా అన్నారు. చేయలేకపోవడానికి ఏముంది అన్నారు. దట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్ కాదు అనిపించి కంటిన్యూ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ గులాబీకి ఇంక ఇప్పుడు ఈయన దగ్గర కుదరట్లేదు కాబట్టి బయట ట్రై చేస్తుంటే ఆయనే పిలిచి బయట ఎక్కడ ట్రై చేయడం అంటే కథ అంతా కరెక్ట్గా ఉంది. లేదు లాస్ట్ టైం స్క్రిప్ట్ కరెక్ట్గా లేదని కదా నేను పడుతున్నది, కరెక్ట్గా ఉందంటే వచ్చి చేసాను. నేను కథ మీకు చెప్పను, చెప్పకపోతే ఎలా కూరుతుందా? సార్ మీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు, నేను అంతే కదా, ఇది మీకు నచ్చకపోవచ్చు. సరే అయితే కథ లేకుండా చేసుకుందాం, నువ్వు నాకు కథ చెప్పద్దు, బడ్జెట్ చెప్పు, బడ్జెట్లో ఫినిష్ అయ్యావు, కానీ నువ్వు డైరెక్టర్ నా పేరుతో వెళ్ళాలి, అదని ఫిక్స్ చేశారు. ఓకే సార్, దట్స్ మోర్ దెన్ వాట్ ఐ వాంటెడ్. చాలా గులాబీ వచ్చింది. గులాబీ మొత్తం డబుల్ పోస్టర్ చూసి ఈ రేజ్డ్ సమ్ అబ్జెక్షన్స్. అక్కడ కొంత ఫ్రిక్షన్ ఉంది. ఇట్స్ నాట్ ఎ రప్చర్, ఓకే, ఇట్స్ ఎ ఫ్రిక్షన్. దిస్ ఈజ్ నాట్ హౌ ఎ ఫిల్మ్ షుడ్ బి. హీఈస్ వెరీ క్లియర్, హీఈస్ నాట్ అటాకింగ్ మీ, హీఈస్ టెలింగ్ ఫిలిం ఇలా ఉండకూడదు, నువ్వు డెవలప్ చేసిన ఎమోషన్ ఇలా ఎండ్ అవ్వకూడదు, ఇలాగ ఫ్లో ఉండకూడదు, ఇట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. సో ఆఫ్టర్ 15 days ఐ కుడ్ సీ దట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రీవర్కింగ్. బట్ ఇలా చెయ్యని ఎప్పుడు చెప్పలేదు. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ విత్ హిమ్. ఓకే, ఆయన చెప్పిన కరెక్షన్స్తో రిలీజ్ అయిందా కాలేదు? ఆయన చెప్పిన కరెక్షన్స్తో రిలీజ్ అయింది. చెప్పిన కరెక్షన్స్ అంటే ఇలాంటి కరెక్షన్స్ చెయ్యని చెప్పలా, ఇక్కడ తప్పు ఉంది అని అన్నాడు. ఓకే ఓకే, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. సో నాకు తెలిసిందంటే డైరెక్ట్ అయిన సినిమా రిలీజ్ ఆడియన్స్తో సహా కలిసి చూశారని కాదు, బిఫోర్ చూశారు. చూశారు. ఓకే ఓకే.
అండ్ మీరు అన్నారు అనగనగా ఒక రోజు నుంచి తీసేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ కంటిన్యూ అయ్యారని. అది చేయాలంటే నిజంగా చాలా ప్రాక్టికల్ మనిషి అయి ఉండాలి. అది అంతేగా ఒక డైరెక్షన్ చేసిన సినిమాకి అప్పటి వరకు కూడా నేను డైరెక్ట్ చేస్తున్నా ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉండేవాడిని. దట్స్ మై బాస్ కంపెనీ. ఆ ప్రొడక్షన్ హౌస్లో వీఆర్ ఆల్వేస్ ది సేమ్. ఒక్కొక్కసారి బాస్ షూటింగ్స్లో కూడా రెండు సాయంత్రం నాకు అర్జెంట్గా నాకు ఏదో టూత్ పెయిన్ ఉంది, ఓకే ఈ సీక్వెన్స్ చేసి అని చెప్పే రోజులు ఉన్నాయి. అప్పుడు ఆయన బాస్ తోటి చెప్పి సార్ ఇది క్లోజ్ షర్ట్, ఇది వైట్ షర్ట్, ఇది ఇక్కడ ట్రావెల్ అనుకుంటున్నాను, ఇక్కడ ఏదనుకుంటున్నా, ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఉంటుందని మేము చెప్తే చూసి ఆయన ఓకే ఇది పర్ఫెక్ట్ చేసి నేను వెళ్ళిపోతున్నానంటే చేసాం. బట్ అప్పుడు మేము డైరెక్టర్ అని ఫీల్ అవ్వాలి. ఓకే మేము ఎందుకన్నా అంటే నేను తేజ కూడా ఉండేవాడు. మా శివనాశ్వరరావు గారితో యాక్షన్ కరెక్ట్ చెప్పించేవాళ్ళం. అది మామూలుగా సాధారణ పెద్ద డేట్లు ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో అలాగే అనుకున్నాను అనగనగా ఒక రోజు కూడా. సో అదే మళ్ళీ ఈసారి మళ్ళీ బాస్ వచ్చాడు. బట్ అనౌన్స్ చేశారు కదా, పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంత కొంత లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందిగా, ఉండదా? రాలేదా మీకు ఏమాత్రం? అంత రాలేదు. బట్ ఏమొచ్చిందంటే గిల్ట్ వచ్చింది. అదే మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను, ఇంతకాలం కష్టపడి ఈ స్టేజ్ని తెచ్చుకోలేకపోయాను. వాట్ ఐ డిడ్ ఈజ్ ద రాంగ్ థింగ్. డెఫినెట్లీ ఇట్స్ ఎ మిస్టేక్, ఐ షుడ్ కరెక్ట్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ పడిపోయి నేను ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా రాము గారే తీసేసారంటే మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు? లేదు మళ్ళీ మన బయట రావాలి, హ్యావ్ టు కమ్ అవుట్ అనే ఒక డిటర్మినేషన్తో చేసింది గులాబీ. టు రీసరెక్ట్ మై సెల్ఫ్. మళ్ళీ అదే బాస్ ప్రొడ్యూస్ చేశారు, అదే బాస్ యాక్సెప్ట్ చేశారు. ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా. దట్స్ మై అచీవ్మెంట్. నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ అనగనగా ఒక రోజు టైంలో తీస్తున్నప్పుడు మిమ్మల్ని గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేయమన్నారంట, నిజమేనా? గెస్ట్ హౌస్ ఖాళీ చేయమంటే కదా, ఇట్స్ ప్రొడక్షనల్ ఇష్యూ అది. అంతే. నేను అప్పుడు ఆఫీసర్లోనే ఉండేవాడిని. అప్పుడు ఇప్పుడు వర్మ క్రియేషన్స్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆఫీస్లోనే ఉన్నా, నాకు సపరేట్గా రూమ్ లేదు ఎప్పుడు. ఓకే. సో ఆబ్వియస్గా అయినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఓవరెంథియాస్టిక్ స్టెప్ అది ఉంటుంది కదా జనరల్గా. యు ఆర్ వాచింగ్ iDreammedia.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.